హైదరాబాద్ చార్మినార్ పరిధిలో గుల్జర్ హౌస్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. 8 మంది మృతి చెందారు. ఘటనా స్థలిలో 3, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 5 మృతి చెందారు. రైట్, దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రంజిత్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రంజిత్, చెప్పండి, హైదరాబాద్ చార్మినార్ పరిధిలో గుల్జర్ హౌస్ లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. దీనికి సంబంధించి మీ దగ్గర పూర్తి అప్డేట్స్ ఏంటి? నిఖత్ ఉదయం 6:30 గంటల ప్రాంతంలో వచ్చేసి అగ్ని ప్రమాదం జరిగింది. రాత్రి సమయంలో వాణిజ్య సదుపాయాలు నడుపుకునే వచ్చేసి కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో దాదాపు 30 మంది కుటుంబ సభ్యులు అనేది ఒకే ఏరియాలో అంటే ఒకే భవనంలో వచ్చేసి నిద్రపోతున్నారు. అదే సమయంలో షార్ట్ సర్క్యూట్ జరిగింది. ఆ షార్ట్ సర్క్యూట్ జరిగిన సమయంలో దానికి ఉన్న ఏసీకి సంబంధించిన కంప్రెసర్కు అంటుకోవడంతో అది పేలడం జరిగింది. ఏసీ కంప్రెసర్ పేలడంతో ఒక్కసారిగా గట్టి శబ్దం అనేది వినిపించడంతో వాళ్ళందరూ కూడా ఉలిక్కి పడ్డారు. కానీ అప్పటికే జరగవలసిన నష్టం జరిగింది. ఆ ఒక ఏసీ కంప్రెసర్ జరగడంతో ఒక్కసారి దట్టమైన మంటలతో పాటుగా పొగలు రావడంతో అక్కడ వారు బయటికి రావడానికి కూడా లేదు. దానితో పాటుగా వచ్చేసి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి గ్యాస్ సిలిండర్లు వచ్చేసి 3 గ్యాస్ సిలిండర్లు ఉన్నాయి. ఆ గ్యాస్ సిలిండర్లో ఒక గ్యాస్ సిలిండర్ అనేది ఓపెన్ అయిపోయింది. ఆ గ్యాస్ సిలిండర్ ఓపెన్ అయినతో దానికి మంటలకు ఒక్కసారిగా వచ్చేసి మంటలు వ్యాపించడంతో వాళ్ళు ఎటు వెళ్ళలేని పరిస్థితులు ఉన్నారు. మనతో మాట్లాడడానికి వచ్చేసి స్పెషల్ బ్రాంచ్ ఆఫీసర్ లక్ష్మీనారాయణ గారు ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఇది ఏ టైంలో జరిగిందని మీకు ఇన్ఫర్మేషన్? 6:30 ఆ టైంలో జరిగింది అన్నట్టు తెలుస్తుంది. ఇంకా పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఓకే, ఇప్పటికే వచ్చేసి కూడా 6:30 టైంలోనే జరిగిందని చెప్పేసి కూడా ఎస్బీ ఆఫీసర్ లక్ష్మీనారాయణ చెప్తున్నారు. దాంతో పాటుగా ఇక్కడ ఏదైతే ఉన్నారో 8 మంది చనిపోవడానికి గల కారణాలు ఏంటంటే అంటే వాళ్ళు రాత్రి సమయాలలో వ్యాపారం చేసుకుని నిద్రమత్తులో ఉండడము, దాంతోపాటు షార్ట్ సర్క్యూట్ కావడం. ఒక్కసారి మనం విజువల్లో చూసుకున్నట్లయితే ప్రతి బిల్డింగ్ అనేది భవనానికి మొత్తం అంటే ప్రతి కూడా గ్యాప్ లేకుండా కూడా దీని కన్స్ట్రక్షన్ అనేది ఉంటుంది. ఇప్పుడు మనము విజువల్లో చూసుకున్నటువంటి ఏదైతే గేట్ ఉందో అదే ప్రధాన ద్వారం. ఆ ద్వారం ద్వారానే లోపలికి వెళ్ళాలి. అదే ద్వారం నుంచి వచ్చేసి బయటికి రావాలి. ఎగ్జిట్ అండ్ ఎంట్రీ అనేది కూడా ఒకటే కావడం, దానివల్ల లోపలికి వెళ్ళిన వాళ్ళు అనేది బయటికి రావడానికి అనేది ఆప్షన్ లేదు. ఆప్షన్ లేకపోవడం వల్ల అనేది ప్రమాదం అనేది జరిగింది.